24, 42, 56ల గసాగు ఎంత? ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 24, 42, 56. ఈ రెండింటిలోకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూడండి. ఇక్కడ 2 టేబుల్ 24లో 12 టైమ్స్, 42లో 21 టైమ్స్, 56లో 28 టైమ్స్. 2 టేబుల్ 12లో 6 టైమ్స్, 21లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సేమ్ రాసేసుకున్నాం. 28లో 14 టైమ్స్. 2 టేబుల్ మళ్ళీ 6లో 3 టైమ్స్, 24లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి యాసిటీ రాసుకున్నాం. 14లో 7 టైమ్స్. 3 టేబుల్ 3లో 1 టైము, 21లో 7 టైమ్స్, 7లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి యాసిటీ రాసుకున్నాం. అగైన్ 7 టేబుల్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఇక్కడ 1లో 1 వస్తుంది, 7లో 1 టైం వస్తుంది, 7లో 1 టైం వస్తుంది. అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 2 × 2 × 2 × 3 × 7 వచ్చింది. ఓకే, 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24, 24 7s are ఎంత వస్తుంది మనకి 7 4s are 28, ఇంకా 2 రిమైండర్ ఉంది. 2 7s are 14, 14 to 16 అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి 168 వచ్చింది. ఈ క్వశ్చన్లో చూడండి, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 21 and 35 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 6. ఇక్కడ లీస్ట్ నెంబర్ అన్నాడు. లీస్ట్ నెంబర్ అన్నప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇక్కడ రిమైండర్ 6 ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనకి ఎల్సిఎంకి ఎడిషన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ 12, 21, 35కి ఎల్సిఎం ఎట్లా వస్తుంది చూసుకోండి. ఇక్కడ 7 టేబుల్ 12లో క్యాన్సిల్ అవుతుంది, 21లో 3 టైమ్స్, 35లో 5 టైమ్స్. అగైన్ 3 టేబుల్ చేసాము. ఇక్కడ 12లో 4 టైమ్స్, 3లో 1 టైం, 5 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ రెండింటిలో ఇంక ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి వీటిని ప్రొటెక్ట్ చేసేసుకుందాం మనం. 7 × 3 × 4 × 5, 7 3s are 21, 4 5s are 20, 21 2s are ఎంత 442 అండ్ 0 యాడ్ చేస్తే 420 వచ్చింది. ఈ 420కి మనకి రిమైండర్ 6 ఎడిషన్ చేస్తే 426 మనకు ఆన్సర్ అవుతుంది. ఈ కింద క్వశ్చన్ చూడండి, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6 అండ్ దేర్ హెచ్సిఎఫ్ 84. ఇఫ్ వన్ దీస్ నెంబర్ ఈజ్ 42 దెన్ ద సెకండ్ నెంబర్. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా, దీంట్లో మనకి ఒక నెంబర్ ఏంటో తెలియదు. అలాగే ఒక నెంబర్ ఎంత ఇచ్చాడు మనకి 42 అని ఇచ్చేసాడు. అలాగే ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 84 ఇచ్చాడు, 42 84 ఇచ్చాడు. అలాగే హెచ్సిఎఫ్ మనకి 6 ఇచ్చాడు. ఇక్కడ చూడండి 42 టేబుల్ 84లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకెంత మిగిలింది ఇక్కడ 6 2s are 12 అంటే రిమైనింగ్ నెంబర్ ఎంత వచ్చింది మనకి 12 అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ సమ్ చూడండి, ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 48. ఇఫ్ ద 2 నెంబర్స్ డిఫరెన్స్ బై 13 దెన్ ఫైండ్ ద నెంబర్స్. ఇక్కడ ప్రొడక్ట్ ఇచ్చాడు అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు మనకి 48 ఇచ్చాడు. మనకి ఈ ఫార్ములా ప్రకారం చూసుకున్నామంటే ఆ నెంబర్స్ ప్రోడక్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ రెండు ఈక్వల్ అవుతాయి. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఇఫ్ ద 2 నెంబర్స్ డిఫరెన్స్ సపోజ్ ఎల్సిఎం మైనస్ హెచ్సిఎఫ్ కూడా ఎంత ఇచ్చాడు మనకి 13 అని ఇచ్చాడు. దీన్ని ఆన్సర్ని బట్టి వెళ్ళిపోతుంది చూడండి. 2 నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే 48 రావాలి, వాటి మధ్య డిఫరెన్స్ మనకి 13 అనేది రావాలి. వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, 3 16 13, 4 17 డిఫరెన్స్ 13 వస్తుంది, 11 24 డిఫరెన్స్ 13 వస్తుంది, 12 25 డిఫరెన్స్ 13 వస్తుంది.
కానీ ఈ నెంబర్ని ప్రొడక్ట్ చేసినప్పుడు ఈ ఒక్క నెంబర్కి మాత్రమే మనం ప్రొడక్ట్ చేసినప్పుడు 48 అనేది ఆన్సర్ వస్తుంది. రిమైనింగ్ ఏ నెంబర్కి ఆన్సర్ రాదు. సో మనకు ఆన్సర్ ప్రకారం వెళ్తే 3 and 16 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.